బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చావు కనిపించాలంటే హాస్పిటల్కి పోవాలి, జీవితం కనిపించాలంటే జైలుకి పోవాలి. తనదైన రీతిలో పదునైన రాయలసీమ యాసలో సినిమా రైటర్ కంటే భారీ స్థాయిలో ప్రాసలను వల్లించడంలో తానొక నేర్పరి. తల్లిదండ్రులు, అన్న వదిన అందరూ డాక్టర్ వృత్తిలో ఉన్న సిద్ధార్థ రెడ్డి మాత్రం తనను నమ్ముకున్న ప్రజలు ఆనందంగా ఉంటే తాను కూడా బాధల్ని నయం చేసిన డాక్టర్తో సమానమని అంటుంటారు అతని అభిమానులు. ఈ సమాజంలో ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పుడు కూడా భయపడకూడదు. అటువంటి స్వేచ్ఛనే లేనప్పుడు బతకాల్సిన అవసరం ఏముందన్న. చిన్న వయసులోనే జీవితాన్ని ఎంతో చదివిన వేదాంతిలా మాట్లాడతాడు. తాత మాజీ మంత్రి బైరెడ్డి శేషసాయన రెడ్డి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం ఆకర్షితుడై పెదనాన్న అడుగుజాడలో నడిచాడు. ముక్కుసూటితనం, ఎవరికీ తలవంచని ధీరత్వం సిద్ధార్థ రెడ్డి సొంతం. జగన్ సార్ కు ఒక్క అవకాశం ఇయ్యాలని గెలిపించినారు. రాబోయే ఎన్నికల్లో ఆయన చేసిన మంచిని చూసి గెలిపిస్తారని ఆ గుణంతోనే సొంత పెదనానికి కూడా దూరమయ్యాడు. కానీ ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. పెదనాన్న సైతం ఆశ్చర్యపోయే విధంగా అంచెలంచెలుగా ఎదిగాడు. చేయని తప్పుకి మర్డర్ కేసులో ఇరుక్కొని చిన్న వయసులోనే 70 రోజులు జైలు జీవితం అనుభవించాడు. కానీ ఆ జీవితం లభించడం గొప్ప వరంగా భావిస్తాడు. తనకెన్నో జీవిత పాఠాలను నేర్పించిందని అంటాడు. ఫ్యాక్షనిస్ట్లా కనిపిస్తా, కానీ నేను పక్కా హ్యూమనిస్టే అంటాడు. పౌరుషం మాటలోనే కాదు చేతల్లోనూ చూపిస్తూ అది ప్రత్యర్థులకి భయంగా మారి అతనికి జై కొట్టేలాగా ప్రజా నాయకుడే నిలిచాడు. కొద్ది కాలంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మారాడు. 4-5 సార్లు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని నియోజకవర్గంలో ఉన్న సమస్యలు భౌగోళికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిన గ్రామాల సమస్యలను అధికారుల దగ్గర తీసుకుపోవడంలో, సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు చేయడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో తన కుటుంబానికి కంచుకోట అయినటువంటి నందికొట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నా ఊహించని విధంగా ఆ నియోజకవర్గ ఎస్సీ కేటగిరీలో వెళ్లిపోయింది. అయినా తన అనుచరుని రంగంలోకి దింపి వైసీపీ తరపున ఆర్థూర్ తోగూర్ని, టీడీపీ ప్రత్యర్థి బండి జయరాజుని 40,000 భారీ మెజారిటీతో సిద్ధార్థ రెడ్డి సింగిల్ హ్యాండ్తో అత్యంత కీలక పాత్ర పోషించి గెలిపించడం జరిగింది. రాయలసీమ రాజకీయాల్లో తానొక ఐకాన్లా మారాడు. వైఎస్ జగన్ గారికి మరింత దగ్గరయ్యాడు. అతని కష్టాన్ని, ప్రజల ఆదరణను గుర్తించారు జగన్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నియమిస్తూ జూలై 17, 2021 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో చైర్మన్గా ఆగస్టు 6, 2021 ప్రమాణ స్వీకారం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ ఉషారాణి దంపతులకు 1993 మార్చి 2న జన్మించారు. సిద్ధార్థ్ తండ్రి మల్లికార్జున్ బైరెడ్డి రాజశేఖర రెడ్డికి తమ్ముడు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయిన సిద్ధార్థ రెడ్డి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. పెదనాన్న రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఉన్న ఆయన తండ్రి మల్లికార్జున్ రెడ్డి మాత్రం దూరంగా ఉండేవారు. మాజీ మంత్రి మనవడు అయినప్పటికీ కూడా సిద్ధార్థ రెడ్డి చిన్నప్పుడు సాధారణ జీవితాన్ని గడిపాడు. కడపలో విద్యా మందిరంలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇంటర్మీడియట్లోని కడపలోని చైతన్య, నాగార్జున, నారాయణ కళాశాలలో అభ్యసించారు. కొన్ని కారణాల వలన 3 కాలేజీల్లో చదవాల్సి వచ్చింది. 80% పైగా మార్కులు సాధించారట. ఆ తరువాత హైదరాబాద్లోని సిబిఐటి కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్లో చేరాడు. తనకి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చిన జగన్కి తన జీవితం మొత్తం రుణపడి ఉంటానని ఎప్పుడూ చెప్తుంటాడు. తాను రాయలసీమ బిడ్డనని నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణమైన ఇస్తానని, ప్రజల మధ్య ఉంటానని రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. రాబోయే 2024 ఎలక్షన్స్లో కడప, కర్నూలు, కడప 2 జిల్లాల్లో అన్ని సీట్లు కైవసం చేసుకునేట్టుగా తాను కష్టపడతానని ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక ముందు చూద్దాం అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో.